నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. బిర్కూర్ గ్రామంలో నివాసముంటున్న పిడుగు సాయవ్వ వైఫ్ ఆఫ్ గంగారాం, పిడుగు శాంతవ్వ వైఫ్ ఆఫ్ బాబయ్య, పిడుగు గంగవ్వ 3 కుటుంబాలు పోయిన నెల 27వ తేదీన వారి 3 ఇళ్లు విద్యుత్ ప్రమాదంతో ఇల్లు పూర్తిగా కాలిపోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆస్తి నష్టం వాటిల్లింది. వారికి ఉండడానికి ఇల్లు కూడా లేదు. కావున వారి కుటుంబానికి తక్షణ సాయం చేయాలి. వారికి వెంటనే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అప్పటి వరకు ఉండడానికి వారికి తాత్కాలికంగా నివాసం ఉండడానికి స్థావరం ఏర్పాటు చేయాలి. లేకపోతే బిర్కూర్ గ్రామంలో నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్లలో 3 ఇళ్లని వాళ్లకు ఇవ్వాలి అని ఈరోజు బీజేపీ శాఖ ఆధ్వర్యంలో బాధితులతో కలిసి తహసీల్దార్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. పోయిన నెల ఫిబ్రవరి 27వ తారీఖు బిర్కూర్ గ్రామస్తులైన హరిజన వాడకి 7వ వార్డుకు సంబంధించిన శాంతవ్వ, గంగవ్వ, సాయవ్వ వీళ్ళ 3 ఇళ్ళు విద్యుత్ ప్రమాదంతో 3 ఇళ్ళు దగ్ధమవ్వడం జరిగింది. దానివలన ప్రభుత్వం వారి వెంటనే స్పందించి వారికి వెంటనే ఇల్లు నిర్మించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే దీని గురించి వెంటనే స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వారికి ప్రస్తుతానికి ఉండడానికి నివాసం కోసం ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎంఆర్ఓ గారికి, తహసీల్దార్ గారికి వినపత్రం ఇవ్వడం జరిగింది. అయితే వారు ఎమ్మెల్యే గారికి కోరితే ఎమ్మెల్యే గారు అన్నారంట, అలాగే ఇక్కడ మన తహసీల్దార్ గారు అంటున్నారు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద వాళ్ళకి బేస్మెంట్ వేసుకుంటే మేము వాళ్ళకి బిల్లు అనేది ఇస్తామని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు కనీసం వారికి తినడానికి తిండి లేని పరిస్థితి, 1 లక్ష 2 లక్షల రూపాయలు పెట్టుకొని వాళ్ళు బేస్మెంట్ వేసుకునే పరిస్థితిలో కూడా లేరు. మేమేం చెప్తున్నామంటే ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చే వరకు బీర్కూర్లో అక్కడ నిర్మించి ఉన్న డబుల్ బెడ్రూమ్లు, ఆ డబుల్ బెడ్రూమ్లో 3 ఇళ్ళు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం. అలాగే బాధితులకు న్యాయం జరగకపోతే ఈ యొక్క బాధ్యత భారతీయ జనతా పార్టీ ఉంటుంది. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడదామని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భారత్ మాతాకే, భారత్ మాతాకే జై శ్రీరామ్. బాధితులను వెంటనే బాధితులను వెంటనే బాధితులను వెంటనే మేము గుడికాడికి వచ్చినాము. గుడికాడికి వచ్చి భోజనాలకు 1 పొద్దులు ఏడ వచ్చినాము. 1 పొద్దులు ఏడ వస్తే ఇల్లుకు అగ్గి తగిలింది కరెంటుది. అంతా కట్టుబట్టల మీద బయటపడ్డాను సార్. ప్రభుత్వము ఇల్లు కట్టియాలని కోరుకుంటాం. బయటపడ్డాం సార్, కట్టుబట్టలతో బయటపడ్డాం. రూపాయి కూడా మా చేతులు లేవు. మా అమ్మలు వీళ్ళందరూ 1 పొద్దుల రోజు వీళ్ళు ఫాస్టింగ్ మాట్లాడడానికని గుడికి వచ్చిర్రు. అందరూ తాళాలు వాళ్ళింటి కాళ్ళు తాళాలు వేసుకున్నారు. వెళ్ళి చూసేసరికి పొగలు ఉన్నాయి, మొత్తం మంట అయిపోయింది. ఫైరింగ్ అని వచ్చింది, ఇది చేసేసి వాళ్ళు మొత్తం కట్టు బట్టల మీద ఉన్నారు. వాళ్ళకు సామాన్ మిగలలే, బట్టలు మిగలలే, ఏం మిగలలే సార్. మరి మీ తరపున మాకు ఇంట్లో ఏమన్నా శాంక్షన్ చేస్తారా, చేయరా? వాళ్ళు ఎక్కడ ఉండాలా, ఏం కథ మీరే చెప్పండి సార్. మేము అదే కోరుకుంటున్నాం మీ తరపున.